రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, అలాగే వాళ్ళు తీసుకున్న ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని చెప్పి ఏదైతే విచారణ జరుగుతుందో, ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణకు నేను హాజరు కాలేను, నాకు ఆరోగ్యం బాగలేదు అంటూ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పటాన్ని అసలు ఎలా చూడాలంటారు దీన్ని? ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవం వేడుకొండల స్వామి కల్తీ నెయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదొక చాలా విచారకరమైన రోజు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ భారతదేశ ప్రజలు కూడా, ప్రపంచ దేశాలు కూడా కలియుగ దైవాన్ని పూజించే కల్తీ నెయ్యిలో భాగస్థులైన సుబ్బారెడ్డి కానివ్వండి అండ్ కంపెనీ కానివ్వండి, ఏదైతే ఆనాటి వ్యవహారంలో పాత్రదారులు, సూత్రధారులు అందరూ కూడా తమ తమ కార్యకలాపాలు చేస్తూ ఈరోజు వారు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఏదైతే చట్టంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించడానికి వచ్చే, ఎప్పుడైతే వాళ్ళని ప్రశ్నించాల్సి వచ్చిన రోజులు ఉంటాయో ఆ రోజులు తప్పనిసరిగా వారు మేము హాజరు కాలేము. ఇప్పుడు సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రే నేను హాజరు కాలేను, నాకు ఈ ప్రపంచాన్ని జయించాలి, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించాలి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏదో పైకి తీసుకెళ్లాలని చెప్పే రీతిలో అతను నాకు కుదరదండి, చాలా కష్టాలు ఉన్నాయి. ఈరోజు సుబ్బారెడ్డి కూడా అదే, ఒకే కంపెనీ జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీలో సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి, పాత్రధారుడు సుబ్బారెడ్డి. ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజల మనోభావాలు, ప్రజలకి ఏవైతే పవిత్రంగా పూజించే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా కల్తీ నెయ్యిని తయారు చేసి, కల్తీ నెయ్యి పాత్రదారులు, సూత్రధారులుగా ఉన్నవారు తక్షణంగా వాళ్ళు ఎప్పుడైనా సరే ఇలాంటి ఏదైతే తమ అభియోగాలు వచ్చినాయో అభియోగాల్లో మీరు కట్టుబడి దానికి హాజరు కావాల్సిన అవసరం ఉంది. కల్తీ నెయ్యి జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను హాజరు కాలేను, నేను హాజరు అవ్వలేను, నా ఆరోగ్యం బాగాలేదు, ఇవన్నీ చేతగాని కబుర్లతోటి, చేతగాని శాస్త్రాలతోటి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా ప్రశ్నించాల్సి వచ్చిన టైంలో వీళ్ళు ఏదో కాలయాపన చేస్తూ ఆనాటి వ్యవస్థల్ని బస్టు పట్టించి ఆనాటి వ్యవస్థలందరినీ తమ చెప్పు చేతల్లో తీసుకొని ఆనాటి వ్యవస్థల్లో లోపాలు కూడా, మరీ దౌర్భాగ్యం ఏంటంటే కల్తీ నెయ్యి జరిగిన ఎవరైతే సూత్రధారులు ఉన్నారో, ఆనాటి పాత్రధారులు ఉన్నారో తక్షణమే దాని విచారణకి వెళ్ళి మేము ఎందుకంటే వీళ్ళు ఏ విచారణకి రారు, తప్పులు చేసేది వీరే, తప్పులు చేసి దాన్ని కప్పుపుచ్చుకునే విధంగా మాకు ఆరోగ్యం బాగోలేదు, మాకు వైద్యం కావాలి, మీకు అసలు అనేక రకాలుగా అనేక పిటిషన్లు పెడుతూ కాలయాపన చేస్తూ కనుక జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి సుబ్బారెడ్డి కూడా ఇదే పాత్ర పోషిస్తాం ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకంటే సిట్ విచారణలో ప్రత్యేకంగా మీరు ఏదైతే ఆనాటి ఏవైతే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థ ఏం తప్పు జరిగింది, ఏం ఒప్పు జరిగింది చెప్పాల్సిన బాధ్యత ఆనాటి చైర్మన్కి లేదా? ఆనాటి ఉన్న ఎవరైతే కమిటీలో ఉన్నారో వాళ్ళందరికీ తప్పనిసరిగా ఏదైతే కల్తీ నెయ్యితో జరిగిన లోపాలని ఎప్పటికైతే అధికారులు ప్రశ్నిస్తారో తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మోసం చేసిన వారు ఎప్పుడైనా శిక్షించబడతారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ప్రధానంగా అసలు మేమేం తప్పు చేయలేదు, మా బ్యాంకులు పరిశీలించాల్సిన అవసరం కూడా లేదు అంటూ కోర్టుకు వెళ్ళిన వైవి సుబ్బారెడ్డి గారు తప్పు చేయలేదనే ధీమా ఉన్నప్పుడు ఎందుకని అంటారు వీళ్ళు విచారణ ఎదుర్కోవడానికి సిద్ధపడకపోవడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలు ఏ విచారణ అయినా ఇదే కాదండి, ఏ విచారణ అయినా రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఇంత కల్తీ నెయ్యి ఈ వ్యవస్థ ద్వారా తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరింది, ఈ కల్తీ నెయ్యి ద్వారా అనేక లోపాలు ఉన్నాయి. ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. తన మానసిక పరిస్థితి బాగోలేకపోయినా ఆవులు ఏవేవో తిన్నాయి, ఆ తిన్న దానివల్ల వచ్చినాయి. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఇతనే అవన్నీ కలిపి పెట్టాడా? ఆవులు ఏ పాలు ఇవ్వాలి, ఎలా పాలు ఇస్తే అవి చెందుతాయి, ఏవైతే పదార్థాలు తీసుకుంటే ఆ పదార్థాల ద్వారా కల్తీ జరిగిందని చెప్పేసి ఒక ఆవు జరిగిందని ఒకసారి చెప్తాడు, కొన్ని వేల ఆవులు జరిగినాయి అని ఇంకో రకంగా చెప్తాడు. అసలు ఆవులు తిన్నాయి అని చెప్పేసి మీరెలా చెప్తారు? ప్రభుత్వంలో ఏదైతే కెమికల్స్ ఏ విధంగా జరిగింది, ఏ విధంగా అవి సరఫరా అయినాయి, ఏ విధంగా ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్తాడు. ఆవుల వల్ల వచ్చినాయా, ఎలా వచ్చినాయి అని చెప్పేసి అధికారుల ముందు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఒక సుబ్బారెడ్డి గారు ఆనాటి చైర్మన్ బాధ్యత లేదా? బాధ్యత కలిగే వ్యక్తి
పవిత్ర తిరుమల దేవస్థానాన్ని ఒక చైర్మన్గా బాధ్యత స్వీకరించేటప్పుడు నేను దేవస్థానం హిందూ సాంప్రదాయం ప్రకారం నా దేవస్థానంలో పవిత్రమైన ఈ దేవాలయాన్ని కాపాడతారని చెప్పేసి ప్రమాణం చేసిన మాట వాస్తవం కదా. ఆనాటి ప్రమాణాలు ఏమైపోయాయి? ఆనాటి ప్రమాణం చేసిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఏవైతే కల్తీ నెయ్యిలో భాగస్తులున్నారో తక్షణమే వారు హాజరయ్యి ఈ విచారణపై తక్షణమే వాళ్ళు చెప్పాలి. మేము ఇంటి దగ్గర చెబుతాం, బడిలో చెబుతాం, గుళ్ళో చెబుతాం అంటే కుదరదు. స్వచ్ఛందంగా వాళ్ళు కల్తీ నెయ్యికి ఏదైతే బాగున్న సిట్ అధికారులకి వాళ్ళు వెళ్ళి హాజరయ్యి చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. సో ఇదంతా ఒకెత్తు అనుకుంటే కనుక పరకామణి కేసు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే ఆ టైంలో రాజీ చేసుకున్నారో ఆ సిఐ సతీష్ కుమార్ గారు సడన్గా చనిపోవటం, అది హత్య ఆత్మహత్య తెలియని పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న తరుణంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రభుత్వం ఒత్తిడి చేసిందంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేయటం ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచకాల పాలనకి ఇప్పుడే కాదు, పరిటాల రవి కాడి నుంచి అట్లానే వైఎస్ వివేకానంద రెడ్డి కాడి నుంచి ఈనాటి పరకామణి కేసులో ఉన్న సిఐ గారు కూడా ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఒక పవిత్రమైన తిరుమల దేవస్థానంలో ఒక కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని ఇలా వ్యవస్థని మటుమాయం చేయటం, ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో ఆ వ్యవస్థల్ని వీళ్ళని ఎవరైతే ఉన్నారో దాని సాక్షులను ముందుగా వీరి పథకం ప్రకారం తయారు చేసి ఆ పథకం ప్రకారం వీళ్ళు వాళ్ళని హత్య చేయటం కూడా ఇప్పుడే కాదు, గత చరిత్ర, నేర చరిత్ర, తాతల కాడి నుంచి ఉన్న చరిత్రని ఈనాటి కొడుకులు మనవళ్ళ దాకా కూడా ఈ వ్యవస్థని కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుకు జరిగింది కాదు, వారు ఏ రోజైతే రాష్ట్ర రాజకీయాలకు మొదలుపెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేసిన నేరాలు ఘోరాలు అనేక రూపాల్లో ఉన్నాయి. ఈ నేరాలు ఘోరాలు ఎందుకంటే పరిటాల రవి కానివ్వండి, ఆనాటి పరిటాల రవికాడి నుంచి వైఎస్ తన బాబాయ్ వివేకానంద రెడ్డి కూడా హత్య జరిగిన ఆనాటి కూడా జరిగిన సంఘటనలు చూడండి. ఈనాడు జరిగిన కల్తీ మద్యం కేసులో ఎవరైతే సిఐ గారు ఉన్నారో ఆ సిఐ గారిని అత్యంత దారుణంగా చంపబడిన ఈ గ్యాంగ్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే పరిస్థితి లేదు. ఎవరైతే ఇలాంటి నేర పరిమితి కలిగిన ఇప్పటి కాదు, ఎప్పటి వీళ్ళ పాత నేరస్తులు ఈనాటిది కాదు, వాళ్ళు చెప్తుంది ఏంటంటే అండి, ప్రభుత్వ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు కదా, నిజంగానే ఒత్తిడి ఉందంటారా? ప్రభుత్వంలో పెద్దలు ఎవరైనా సరే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఆ చట్టం ప్రకారం ఏవైతే జరిగినాయో ఆ చట్టాన్ని ఏ రకంగా జరిగింది, ఏ విధంగా జరిగింది, సిట్టు ముందు ఆధారపరిచే విధంగా సిట్టు స్వచ్ఛందంగా మీరు ఎవరైతే తప్పు జరిగిందో ఆనాటి కల్తీ జరగడానికి కారణాలేంటి, ఆనాటి ఉన్న వ్యవస్థల లోపాలేంటి, ఆనాటిలో ఉన్న వ్యక్తులు ఎవరు అని ప్రశ్నించే విధంలో ప్రభుత్వానికి ఏమీ ఇంత అవసరం లేదు. కానీ ఈరోజు కేవలం ఒక సిఐ గారిని పొట్టన పెట్టుకున్న ఘనత ఆనాటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరిద్దరిని తెలియజేస్తున్నాం.